అది 1945 ఆగస్టు 17, అనగా మనకి స్వాతంత్రం రావడానికి 2 సంవత్సరాల ముందు. ఆ రోజు బోస్ రష్యా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. గాంధీలాగా బోస్ అహింసావాది కాదు. వ్యక్తిత్వంలో గాంధీకి పూర్తిగా భిన్నంగా ఉంటారు. ఉడుకురత్నం కలవాడు, దూకుడు స్వభావం, రాజులైన పోరాటం, నిప్పులు చెరుగుతూ ముందుకు ఊరకడమే ఆయన నైజం. బ్రతిమలాడితే దక్కేది స్వాతంత్రం కాదు, తిరగబడి ఆంగ్లేయులను తరిమి కొడితేనే మనకు స్వాతంత్రమని బలంగా నమ్మే యుద్ధానికి ఉరికిన యోధుడు బోస్. ఆజాదు హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ, సాయుధ సంగ్రామమే. దేశం లోపల నుండి కాదు, దేశం బయట నుంచి మరికొన్ని దేశాల సైన్యం తెచ్చుకుని మరి ఈ తెల్ల దొరలను తరిమి కొట్టాలనే బలంగా నమ్మిన బోస్. ఇందులో భాగంగా ఎన్నో దేశాల నేతలతో చర్చలు జరిపిన బోస్ 1945 ఆగస్టు 17న రష్యాకు వెళ్లేందుకు మధ్యాహ్నం 2 గంటలకు షికోన్ ఎయిర్పోర్ట్ నుండి మెక్సికోకి KI-21 ఏవీ బాంబర్ అనే విమానం నుండి బయలుదేరారు. ఆ రోజు ఆ విమానంలో బోస్ తో కలిపి 5 ఉన్నారు. తర్వాత రోజు అనగా ఆగస్టు 18న వాళ్ళ విమానం తైవాన్ ఎయిర్పోర్ట్ లో దిగి ఫ్యూయల్ నింపుకుని మరీ కాసేపు తర్వాత రన్వే నుండి టేకప్ అయ్యి గాల్లోకి ఎగిరింది. స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని. కానీ ఇంతలోనే ఒక పెద్ద శబ్దం వినపడించింది. ఏంటయిందని బయటకు వచ్చి అందరూ ఆకాశంలో చూడగా బోస్ ఉన్న విమానం ఇంజిన్ ఫెయిల్ అయింది. పెద్ద శబ్దం వినిపించింది. పెద్ద శబ్దం చేస్తూ ఆ విమానం నేల మీద కుప్ప కూలిపోయింది. అందులో ఉన్న పైలట్స్ యూనియన్ జనరల్ అక్కడికక్కడే చనిపోయారు. మరో 2 స్పృహ కోల్పోయారు. ఇంకే ఎవరైనా బతికున్నారని ఆశ్చర్యంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఆ ఫ్లైట్ డోర్ బద్దలు కొట్టుకుని బయటికి ఒక ఆయన వచ్చారు. ఆయనే బోస్. ఆయన బట్టలు తడిచిపోయి ఉన్నాయి. దానికి కారణం ఏంటా అని తన బట్టల వాసన చూసేసరికి అది ఫ్లైట్ ఫ్లోయర్ చాంబర్ పగిలి బోస్ ఆయిల్ తో తడిచిపోయారు. ఇంతలో ఫ్లైట్ నుండి ఒక అగ్ని మిలుపు వచ్చి బోస్ మీద పడింది. దాంతో అందరూ చూస్తుండగానే బోసు శరీరం కాలిపోవడం స్టార్ట్ అయింది. అక్కడ వారు దగ్గరికి వెళ్లి కాపాడేలోగా చాలా శాతం కాలిపోయారు. వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న నాన్ మునే మిలిటరీ హాస్పిటల్ జాయిన్ చేశారు. కానీ అతని శరీరం 4/3 కాలిపోవడం వల్ల కోమలాకెళ్లి ఆ రోజు బోస్ చనిపోయారు. ఈ సంఘటన ఆగస్టు 10. దేహానికి రిటైర్మెంట్ ఉంటుంది గాని దేశభక్తికి రిటైర్మెంట్ లేదురా. జరిగింది. ఆగస్టు 20న తైవాన్ లో బోసు దాన సంస్కారాలు చేశారు. 3 రోజుల తర్వాత అనగా ఆగస్టు 23న 48 సంవత్సరాల సుభాష్ చంద్రబోస్ చనిపోయారని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ విషయం తెలిసి ఒక్కసారిగా భారతదేశం శోక సముద్రం మునిగిపోయింది. తర్వాత తన అస్థికులు జపాన్ లో ఉన్న రింకోజీ టెంపుల్ లో భద్రపరిచారు. ఇది మనకు చరిత్ర చెప్పిన కథ. కానీ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా బోస్ చనిపోయారా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ఇప్పటికీ బోస్ గారి మరణం ఒక మిస్టరీగానే ఉంది కనుక. ఆయన ఆ రోజు చనిపోలేదు. తర్వాత ఆయన మారువేషంలో బతికే ఉన్నారు. ఆయన గురించి ప్రపంచానికి తెలియకూడదని ఇలా మారువేషంలో బతికే ఉన్నారని చాలా మంది చెప్తున్నారు. అసలు దీనిలో ఎంత నిజముంది ఇప్పుడు చూద్దాం. అలాగే అంతకంటే ముందు బోస్ బాల్యం ఎలాగుండేది, ఎలా వారు ఈ ఉద్యమాలకు వచ్చారు, ఎందుకు మొదట్లో గాంధీ శిష్యుడుగా ఆయన వెనక నడిచిన బోస్ తర్వాత ఎందుకని గాంధీకి వ్యతిరేకంగా మారి సొంత పార్టీని పెట్టారు, అసలు బోస్కును గాంధీకి మధ్య గొడవలేంటి, బోస్ని నెహ్రూనే చంపించారనే మాటలు నిజమేనా, ఇలా అన్ని విషయాలు స్పష్టంగా ఈజీగా మీకు తెలియజేస్తున్నాను. కాస్త శ్రద్ధగా మీరు వింటే చాలు, పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అసలు బోస్ గారి బాల్యం. ఎందరో ప్రాణాలు అర్పించారురా నీ కోసం, నా కోసం, ఈ దేశం కోసం. ఎన్నో త్యాగాలు చేసి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారురా. అలా తెచ్చిపెట్టిన పవిత్రమైన స్వాతంత్ర్యాన్ని ఎలాగా ఉండేది ముందుగా చూద్దాం. ఒరిస్సాలోని ఉత్కల ప్రాంతంలోని కటక్ లో 1897 జనవరి 23న జానకీనాథ్ బోస్ ప్రభావతి ఇద్దరికి దంపతులకు జన్మించారు. వీళ్ళదిద్దానికి కుటుంబం అవ్వడం వలన ఆయన చిన్నతనంలో ఎలాంటి వివక్షతలు ఎదుర్కోలేదు. ఇక బోస్ తండ్రి లాయర్, తీవ్రమైన జాతీయవాది. ఆయన పుట్టిన ఊరికి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండేవారు. ఇక బోస్ మొత్తానికి 6 అన్నదమ్ములు 7 చెల్లెలు ఉన్నారు. ఇక బోస్ విషయానికి వస్తే బోస్ చిన్నప్పటి నుండి స్వాభిమానం పట్టుదల కలవాడు. తన చిన్నతనంలో తన స్కూల్ చదువుని తన సొంత ఊరైన కటక్ లోనే చదివారు. ఆ తర్వాత నగరంలోని ప్రొటెన్షన్ యూరోపియన్ అనే స్కూల్ చదివారు. ఇక్కడ బోసు చిన్నతనంలో చదువుతున్నప్పుడు భారతీయ పిల్లలను ఆంగ్లేయ పిల్లలను కొడుతుంటే వారికి అడ్డుపడి వారికి ఎదిరించి బోసు చావు బాదాడు. అంటే అర్థం చేసుకుంటే అంత చిన్న వయసులో ఆయనలో విప్లవాలు ఎంతగా ఉన్నాయో. అంతేకాదు పవిత్రమైన స్వాతంత్ర్యాన్ని ఈనాడు స్వాతంత్ర్యం అంటే అర్థం తెలియని, స్పెల్లింగ్ తెలియని కొంతమంది ఏలుతున్నారా.
కాకుండా స్కూల్ బుక్ లో ఆయన విప్లవకారులు చిత్ర బొమ్మల్ని అంటించుకునేవాళ్ళు. నేను కూడా ఇలా జీవించాలి, ఇలా మరణించాలని రాసుకుని అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసేవాడు. ఇక తర్వాత 1913లో అనగా తన 16 ఏళ్ల వయసులో మెట్రికులేషన్ అనే ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించారు. ఆ సమయంలో తన మిత్రులతో కలిసి కటక్ లో స్వేచ్ఛా సాయి సంఘం స్థాపించి చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. తర్వాత 1915లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లో స్కాలర్షిప్ సాధించి ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్లారు. కానీ 1916లో అనగా తన 19 ఏళ్ల వయసులో బోస్ చేస్తున్న జాతీయవాద పనుల కారణంగా ప్రెసిడెన్సీ కాలేజ్ భయపడి బోస్ ను బహిష్కరించారు. ఆ తర్వాత బోస్ కలకత్తా యూనివర్సిటీలో స్క్వాటికా చర్చ్ కాలేజీలో చేరాడు. అక్కడ తాను 1918లో తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్ కి వెళ్లి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఐసీఎస్ కోర్స్ జాయిన్ అయ్యారు. తాను చదువులో మేధావి కావడంతో కేవలం బ్రిటిష్ వాళ్ళకి టాప్ ప్లేస్ వచ్చే ఆనాటి రోజుల్లో బోస్ ఒక భారతీయుడుగా 4వ స్థానంలో నిలిచి బ్రిటిష్ వారిని ఆశ్చర్యానికి గురి చేశారు. అది కూడా బ్రిటిష్ వాళ్ళు 4-5 ఏళ్లు పుస్తకాలతో కుస్తీ చేస్తే అందరి విజయాన్ని బోస్ కేవలం 6 నెలల వ్యవధిలోనే సాధించాడు. అది చూసి బ్రిటిష్ వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అంతేకాదు అతనికి జాబ్ ను కూడా ఆఫర్ చేశారు. కానీ అది ఇష్టం లేని బోస్ ఇండియాకి తిరిగి వచ్చేశారు. తాను విద్యార్థిగా ఉన్న రోజుల్లో బోస్ స్వామి వివేకానంద బోధనతో చాలా ప్రభావితులయ్యారు. దాంతో తాను కూడా వివేకానంద బాటలో నడవాలని అనుకున్నారు. నా జీవితం వివేకానంద ప్రభావంతో రూపునింది. జ్వలంతమైన వివేకానంద భావాలు నా రక్తనాళలో లావాలాగా ప్రవహించి నన్ను ఉత్తేజపరుస్తూ జాతీయవాదంలో ముందుకు నడుస్తున్నాయి. అవధులు లేని త్యాగం, పరిపూర్ణమైన విజ్ఞానం, సమగ్ర వివేకం, అద్భుతమైన పోరాట ప్రతిభ గల వివేకానంద ఇప్పుడు బ్రతికి ఉంటే నేను అతని పాదాల వద్ద స్థానాన్ని కోరుకునేవాడిని అంటూ నేతాజీ తన తోటి వారికి గర్వంగా చెప్తునేవారు. ఇక సుభాష్ చంద్రబోస్ వాళ్ళ నాన్నకు బోస్ ని సివిల్ సర్వీస్ లో ఒక ఉద్యోగం చూడాలని కోరిక. దాంతో తన తండ్రి కోరిక నెరవేర్చాలనే ఆలోచనతో 1920లో బోస్ భారతీయ సివిల్ పరీక్షల్లో హాజరయ్యి అందులో 4వ స్థానంలో నిలిచాడు. కానీ 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ నుండి బయటకు వచ్చేసి భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనడం ప్రారంభించారు. అంటే అర్థం చేసుకోండి బోస్ కు భారతదేశంపై ఎంత ప్రేమ కలదు. అలాగే స్వతంత్ర పోరాటంలో 24 వయసులోనే వచ్చారు. స్వతంత్ర సంగ్రామంలో అడుగు పెట్టాక ఆయన తన పోరాట పంతం ఎంచుకున్నాక ఇక వెనక్కి తిరిగి చూడలేదు, విశ్రాంతి తీసుకోలేదు. మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయక నిరాకరణ ఉద్యమంలో చేరారు. గాంధీ గారిని కలిసి స్వాతంత్రం గురించి ఉన్న ప్రశ్నలన్నీ గాంధీ గారికి అడిగారు. దాంతో స్వతంత్రం మీద బోస్ గారి ఇంట్రెస్ట్ చూసి ఒళ్ళు ఎలా ఉంది? సరిహద్దుల్లో చలికి మంచుకి ఎండకి వానకి రాయికి రప్పకి బుల్లెట్లకి అలవాటు పడి ఉక్కులా ఉంది. గాంధీ గారికి ముచ్చటేసింది. 1924లో కలకత్తా మేయర్గా ఎన్నికైన దేశబంధు చిత్రంతో దాస్ తో కలిసి పనిచేయమని గాంధీ గారు బోస్ తో చెప్పారు. అలా దాస్ కి బోస్ శిష్యుడయ్యారు. గురువు గారి లాగా మాట మనస్తత్వం బోస్ కి ఎగ్రెసివ్గా ఉండేది. అలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో సిగ్మెంట్ లో చేరి స్వరాజ్ అనే పత్రిక నడిపిస్తూ తర్వాత బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగా బోస్ జాతీయ కాంగ్రెస్ లో ప్రవేశించారు. కానీ కొంతకాలానికి బోస్ కాంగ్రెస్ పార్టీ నుండి తప్పుకున్నారు. కారణం కొన్ని విభేదాలు. ఈ దేశానికి స్వతంత్రం తేవడం కోసమే బోస్ ఉద్యమంలో అడుగుపెట్టారు. అలా అడుగుపెట్టిన ఆయన జాతీయ జనుల్లో ఉద్యమ స్ఫూర్తితో రగడంతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. కానీ జాతీయ కాంగ్రెస్ ను ఆసరాగా తీసుకున్న బ్రిటిష్ గవర్నమెంట్ డొమినికా రిపబ్లిక్ కింద స్వతంత్రాన్ని ఇస్తానని భారత్కు స్వతంత్రం ఇస్తానని ప్రకటన చేసింది. భారత్కు స్వతంత్రం ఇస్తానని కుట్రలు చేసింది. మనకు ఆంగ్లేయుల నుండే కాదు మా వాళ్ళ భావాల నుండి స్వతంత్రం రావాలనే ఆలోచనతో అతివాదిగా మారారు బోస్. కానీ సత్యం అహింస మార్గంలో వెళ్లే బోస్ గాంధీ గారి విధానాలు బోస్ కి రుచించలేదు. దాంతో నేతాజీకి బాబూజీకి విభేదాలు ఏర్పడ్డాయి. కానీ బోస్ విధానాలతో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రతిసారి ఎన్నికయ్యేవారు. ఇలా జరగడంతో బాబూజీకి నేతాజీకి మధ్య వైరం పెరిగిపోయింది. అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం మొదలవడంతో ప్రణాళిక ప్రకారంగా బోస్ అదే అదునుగా చూసుకుని బోస్ పోరాటాన్ని మొదలు పెట్టాలనుకున్నారు. కానీ బోస్ కి బాబూజీకి విభేదాలు ఉండడంతో ఆయన పార్టీ నుండి తప్పుకొని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాకల్ అనే పార్టీని స్థాపించారు. దాని నుంచి మంచి స్పందన కూడా వచ్చింది. ఇలా తన సొంతంగా స్వతంత్రం ఎలా రప్పించాలని వెతుకులాటలో భాగంగా తనకు ఒక ఆలోచన వచ్చింది. దేశం లోపల నుండి స్వతంత్రం తేవడం కన్నా దేశం బయట నుండి స్వతంత్రం తేవడం చాలా ఈజీ అనిపించింది. అప్పటి నుండి బోస్ గారి హిస్టారికల్ స్టార్ట్ అయింది. ఇదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధంలో బోస్ గారు హిట్లర్ కలవాల్సి వచ్చింది. ఆ టైంలో జర్మనీలో హిట్లర్ ఒకవైపు యూరోప్ మొత్తాన్ని అణిచివేస్తూ ఇంకో వైపు జపాన్ ఆసియా మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడమే కాకుండా అమెరికా మీద యుద్ధాన్ని రెడీ అయ్యాడు. అంతేకాకుండా హిట్లర్ బ్రిటన్ ని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. ఇది తెలిసిన బోస్ కి ఒక ఐడియా వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం చేస్తూ బ్రిటిష్ వారిని అక్కడే భారతదేశం బయటే ఉంది. అంటే ఇండియాలో చాలా చాలా తక్కువ బ్రిటిష్ ఆర్మీ ఉంది. ఎలాగో ఇక్కడ ఆర్మీలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఇండియన్సే అని తెలుసుకుని
ఆ ఇండియన్ సోల్జర్స్ ని స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యం చేస్తే ఈజీగా బ్రిటిష్ వారికి బలం లేకపోవడంతో ఓడుతుంది. ఇలా చేస్తేనే ఇండియన్ కి ఫ్రీడమ్ తేవచ్చని బోస్ గారు అనుకున్నారు. కానీ ఇంతలో బ్రిటిష్ గవర్నమెంట్ భారతీయులకు తెలియకుండానే రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ భారతదేశంతో పోరాడుతుందని ప్రకటించేశారు. ఇదంతా అబద్ధమనేది తెలుసుకుని దీన్ని ఒప్పుకుని బోస్ నిరసన ఉద్యమం ప్రారంభించడంతో ఆయన అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేశారు. జర్మనీతో టైఅప్ అయితే బ్రిటన్ ఇంటికి తోలడం తేలికవుతుంది కనుక హోం శాంతి అంటే లాభం లేదు అనుకుని మిలిటరీ ట్రక్కుల ద్వారా జర్మనీ సైన్యాన్ని భారతదేశంలో దింపాలి అనుకుని 1941 జనవరి 19న బోస్ తన పాఠాల మారువేషంతో తన ఇంటి నుండి తప్పించుకుని ఆఫ్ఘనిస్తాన్ మీదుగా కాబిల్ కి చేరుకున్నారు. జర్మనీలో ఉన్న పేర్లకి బోస్ చేరాలి. అయితే అక్కడికి చేరక ముందే బ్రిటిష్ దళాలు మాజీ సైనికాధికారిని చంపిన పార్లమెంట్ మెంబర్ అని ఢిల్లీ గోడల మీద ఎక్కాలనుకుంటే నా మీద కారు తోలించుకు వెళ్ళు. అతన్ని చంపాలని కూడా చాలును పంపాయి. కానీ బోస్ తన తెలివితో వాళ్ళకి చెక్కలేదు. ఇక్కడ పెర్లిన్ సేన సహాయంతో ఎట్టకేలకు జపాన్ వెళ్లారు. అక్కడ రబ్బర్ తోటల కూలీలతో జపాన్ లోని భారతీయ ఖైదీలతో బోస్ భారతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ జపాన్ వాళ్ళతో కూడి వాళ్ళ ఆర్థిక సహాయంతో సింగపూర్ లో ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఏర్పాటు చేశారు. ఇలా జరుగుతుందనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు ముందే మాకు నేతాజీ ఇచ్చేయండి, మీకు స్వతంత్రం ఇస్తానని ముందుగా భారతీయులతో అనౌన్స్మెంట్ చేశారు. అంటే ఆయన ఎంత సమర్థుడో మీరు అర్థం చేసుకోండి. జంతుకు కట్టాలి రచిస్తూ నారు కోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చు పెట్టుకుని తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా. బోస్ బయట నుండి భారతదేశానికి సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడనేసి బ్రిటిష్ వారు భయపడ్డారు. ఇలా ఈ క్రమంలోనే సుభాష్ చంద్రబోస్ హిట్లర్ కలవడానికి కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ 10 నిమిషాల తర్వాత హిట్లర్ వచ్చి ఏంటి విషయమని అడిగాడు. మీ నాయకుడిని రమ్మని చెప్పని అడిగాడు. వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చేసి ఎలా ఉన్నావని అడిగాడు. అప్పుడు బోస్ హిట్లర్ వైపు తిరిగాడు. ఇద్దరు కలిసి విషయాలు చర్చించుకున్న తర్వాత బయలుదేరేటప్పుడు హిట్లర్ కలవడానికి వచ్చేటప్పుడు నేను కాదని ఎలా గుర్తించావని అడిగితే బోస్ భుజాన్ని తట్టే ధైర్యం హిట్లరే తప్ప మరి ఎవరికీ లేదని సంజాయితీ ఇచ్చాడు. అంత సన్నిహితంగా ఉండేది వాళ్ళిద్దరి మధ్య బంధం. ఇకపోతే బోస్ కొద్ది రోజులు పెర్లీలో ఉండేందుకు హిట్లర్ విలాసవంతమైన ఇల్లుని ఇచ్చి కొంతమంది పనిమంచులు ఒక సెక్రటరీ కూడా ఇచ్చారు. ఆ సెక్రటరీ పేరే ఎమిలీ సెంకిల్. కొన్నాళ్లకు బోస్ ఆమెలో ప్రేమలో పడ్డారు. ఈ విషయం ఆవిడకు కూడా తెలుసు. వీళ్ళిద్దరూ 1941 డిసెంబర్ 26న ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఈ వీరికి గాను 1942లో ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత బోస్ కి పెళ్లి అయ్యిందని అందరికీ తెలిసింది. ఆ పాప పేరు అనితా బోస్. బోస్ తన భార్యకు రాసిన అనేక ఉత్తరాల్ని లెటర్స్ టు ఎమిలీ సెంకిల్ అనే సంకల్ప పుస్తకంగా సిసిలీ కుమార్ బోస్, సుగాతా బోస్ ప్రచురించారు. అందులో బోస్ సంబంధించిన వివాహం సంబంధించిన అనేక విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఫైనల్ గా బోస్ డెత్ గురించి తెలుసుకుందాం. 1941, 1943 మధ్య కాలంలో బోస్ అతని భార్యతో కలిసి జర్మనీలో ఉన్న బెర్లిన్లో ఉన్నారు. ఆ టైంలో భారతదేశ అవసరాలని హిట్లర్ అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత 1943లో జపాన్ వారి సహకారంతో సింగపూర్ లో తన భారత సైన్యాన్ని బలపరుచుకున్నారు బోస్. అలాగే జపాన్ కి ఇండియా అంటే ఇష్టం ఉండేది. దాంతో బోస్ జపాన్ ఏర్పడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చిన స్పీచ్ కి బోస్ గారు చాలా పాపులర్ అయ్యారు. ఆ స్పీచ్ విన్నాక తమ ఆధీనంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు బోస్ కి గిఫ్ట్ గా ఇచ్చేశారు. ఇకపోతే అక్కడే బోస్ గారు సైనికులు ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇలాగా 1943లో సుభాష్ చంద్రబోస్ రాకతో సైన్యం ఏర్పాటుకి కొత్త ఊపిరి పోసినట్టు అయింది. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెబడికి వచ్చరా. అదే సంవత్సరంలో జులైలో సింగపూర్ లో మీటింగ్ జరిగినప్పుడు రాజ్ బిహారీ సుభాష్ చంద్రబోస్ కు సమస్త పగ్గాలు అప్పగించాడు. బోస్ పిలుపుతో చాలా మంది దేశభక్తులు సైనికుల్లో చేరడమే కాకుండా చాలా మంది ఆర్థిక సాయం కూడా చేశారు. మిలిటరీ నుండి వ్యతిరేకత ఎదురైన బోస్ ఆజాద్ హిందూ విప్లవాన్ని సమర్థించుకోవడం మానలేదు. జూలై 4, 1944లో బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజపూరితమైనవి. అందులో మీ రక్తాన్ని దారపోయింది, నీకు స్వాతంత్రం ఇస్తానని బోస్ అన్నారు. ఈ ర్యాలీలో భారత ప్రజల్ని బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు. హిందీలో సాగిన ఈ ప్రసంగం మొత్తం ఉత్తేజభరితంగా సాగింది. దాంతో భారతీయులు చాలా మంది తన సైన్యంలో చేరారు.
ఆ తర్వాత రష్యాలో విమానంలో బయలుదేరగా ఆ విమానం ఎలాగ పేలిపోయిందో మొదట్లోట చెప్పుకున్నాం. విమాన ప్రమాదంలో బోస్ చనిపోయారని భారతీయ ప్రజలకు తెలిపేందుకు ఆగస్టు 29న జవహర్లాల్ నెహ్రూ గారు న్యూఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టగా షికాగోకు చెందిన ఒళ్ళు ఎలా ఉంది? సరిహద్దుల్లో చలికి మంచుకి, ఎండకి వానకి, రాయికి రప్పకి, బుల్లెట్లకి అలవాటు పడి ఉక్కులా ఉంది. అమెరికన్ జర్నలిస్ట్ ఆయన చనిపోలేదు, నాకు 4 రోజుల క్రితం కనిపించారని వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుండి ఆయన మరణం గురించి రకరకాల కథనాలు బయటకు వచ్చాయి. ఎన్నో ఊహాగానాలు, నమ్మలేని పరిస్థితులు ఆయన మరణ రహస్యాన్ని చుట్టుముట్టాయి. ఇంత జరుగుతున్న ప్రభుత్వాల అసలు నిజం ఏమిటని తేల్చలేకపోయాయి. దీనికి నిరసనగా బోస్ కుటుంబ సభ్యులు కేంద్రంలో ప్రకటించిన భారత రత్నాన్ని తిరస్కరించారు. ఈ కుట్రను కాంగ్రెస్ వాళ్ళు చేశారని కొందరు అంటే కాదు, నెహ్రూకి బోస్ గట్టి ప్రత్యర్థి, సింహస్వప్నం, అందుకే నెహ్రూ వాళ్ళ సంబంధించిన వాళ్ళు చేస్తుంటారని అంటారు కొందరు. ఇక ప్రభుత్వాలు నిర్మించిన కమిషన్లు, కమిటీల మీద ప్రజలకు నమ్మకం కుదరలేదు. ఇటు ప్రభుత్వాలకు సంబంధం లేకుండా సమగ్ర స్వతంత్ర దర్యాప్తు చేసిన దర్యాప్తులో జపాన్ లో ఉన్న ఎక్కువ సర్క్యులేషన్ లో ఉన్న ఒక దినపత్రికలో విమాన ప్రమాదంలోనే బోస్ గారు మరణించారని, ఇది 100% నిజమని చెప్పి ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిపింది. అంతేకాకుండా 1946 ఆగస్టులో హరిహింసా అనే జర్నలిస్ట్ తన ఇంట్రెస్ట్ కొద్దీ చేసిన దర్యాప్తులో కరెక్ట్ గా ఇదే అనగా బోసు విమాన ప్రమాదంలో చనిపోయారని తెలిసింది. అయితే జస్టిస్ ఎంకే ముఖర్జీ నాయకత్వంలో నేతాజీ ఆ ప్రమాదంలో చనిపోలేదని నివేదికనిచ్చింది. వీరి నివేదికలో జపాన్ లోనే బౌద్ధ ఆలయంలో చితాభస్మం బోస్దే అయ్యుండొచ్చని తెలిపింది. కానీ దాన్ని నిరూపించి భారత్ కు తీసుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు. మరికొందరు బోస్ వేరే రూపంలో అనగా గుమ్నానీ బాబా అనే రూపంలో, గుమ్నానీ బాబా అనే పేరుతో ఉన్నాడని అప్పట్లో పుకార్లు కూడా పుట్టించారు. కనీసం చాలా సార్లు తనకు తాను బోస్ గాని బాబా గారు చెప్పుకునేవాళ్ళు అని అంటారు. ఈ విషయం తెలిసిన బోస్ అభిమానులు బోస్ ఉన్నాడని గట్టిగా నమ్మేవాళ్ళు. బాబా మరణాంతరం ముఖర్జీ కమిషన్ ఆ వస్తువులు పరిశీలించిందని తెలిపింది. స్పష్టమైన ఆధారాలు ఏవీ దొరకనందున బాబా బోస్ ఒకరే అనే ఆధారాన్ని కొట్టివేసింది. తర్వాత హిందుస్థాన్ టైమ్స్ అని పలు సంస్థలు నిర్మించిన కమిషన్ లో దర్యాప్తులో అది తప్పని తేలడంతో మళ్లీ మొదటికే వచ్చింది. ఏదైనప్పటికీ గుమ్నానీ బాబా జీవితం, రచనలు ఇప్పటికీ అంతుపట్టకుండా ఉన్నాయి. నేతాజీ ఎప్పటి వరకు జీవించి ఉన్నారు, తన చివరి రోజులు ఎక్కడ ఏ విధంగా గడిచాయనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కిన రహస్యమే. కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. నేతాజీ జ్ఞాపకాలని కలకత్తాలోని నేతాజీ రీసెర్చ్ బ్యూరో భద్రపరిచారు. అదే ఇప్పుడు పెద్ద మ్యూజియం గా మారింది. నేతాజీని జపాన్ గుడికొట్టి పూజిస్తుంటే మనం మాత్రం పట్టించుకోకుండా వదిలేశాం. అంతర్జాతీయ నియమాలు పక్కన పెట్టి మరి హిట్లర్ సాయం చేస్తుంటే భారత పాలకులు మాత్రం ఆయన కుటుంబీలపై నిఘాలు పెట్టారు. ప్రపంచం చుట్టూ ఉన్న ఎంతో మంది యువతలు చైతన్యం నింపి పరాయి వాళ్ళను కూడా ఒప్పించి ప్రపంచంలో ఉన్న ఎంతో మంది యువతలను చైతన్యం చేసి భారత్కు స్వతంత్ర రావడానికి కారణం కూలంగా మార్చే శక్తి నేతాజీ గారిదే. ఒకవైపు గాంధీజీ తరపున నాయకులందరూ అహింసవాదంతోటే స్వాతంత్రం వస్తుందని నమ్మి పోరాడుతుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుండి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టి ఆజాద్ హిందూ ఫౌజ్ తో యువతలో ఉన్న వీరత్వాన్ని తట్టిలేపి సైనికుల దుస్తుల ద్వారా వీరిని నడిపించి స్వతంత్రం తీసుకురావాలనే ఆలోచనతో నడిచి నాకు మీ రక్తం ఇవ్వండి, నేను మీకు స్వతంత్రం ఇస్తానని చెప్పుకుంటూ స్వేచ్ఛా వాయువులు అందించారు నేతాజీ. కానీ మన కోసం స్వాతంత్రం సాధించే సమరంలో ఆయన అమరజ్యోతులయ్యారు. ఇలాగ యువతరాన్ని కన్న గొప్ప మాతృభూమి మన భారతదేశం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి పుష్పాంజలి సమర్పిస్తూ భారతదేశం నా మాతృభూమి, భారతదేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళకి ఈ వీడియో.